బర్మా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇక మన తాను చేరి మనకు వెళ్ళకుండా మన అడ్డ మీద ఒక నెలలకు లేబర్ పోయినప్పుడు వాడు 600కే అవుతుంది 400కే అవుతుంది ఓన్ పూట మీద కొట్టినట్టు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ పని దొరకకపోతే మళ్ళీ ఊళ్ళో పోతే ఏదైనా పని ఏదో మళ్ళీ మొత్తం రేపు పొద్దున వాళ్ళంటే అయితే వాళ్ళంటే అవుతుంది రేపు పొద్దున మళ్ళీ మనకే బాధ ఇవాళ 600లకు వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోయినాక వాడు 2000లకు వస్తాడు. ఇవన్నీ మనం అన్నీ గమనించుకొని 24 తారీఖు నాడు జాగో భాగ్యనగర్ చెన్నో బాలాపూర్ అని చెప్పి ధర్మరక్షణ సభ ఏర్పాటు చేసిండ్రు. ఇది పార్టీ మీటింగ్ కాదు, పార్టీలో ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కలిసి రేపు పొద్దుగాల ఈ మీటింగ్ చేయి మన హిందువులందరూ ఖచ్చితంగా రావాలి. 2 తారీఖు నాడు కాక నీకు చిన్న విషయం చెప్తున్నా, ఓడైతే మన మీటింగ్కి వస్తుంది చూడు ఆడు మనోడు, మీటింగ్కి రానాడు ఓడు బంగ్లాదేశ్ వాడు, మీటింగ్ రానాడు ఓడు బంగ్లాదేశ్ వాడు. రేపు పొద్దుగాల బంగ్లాదేశ్ వాడు మయర్మవాడు ధర్మవాడిని ఈ అడ్డ నుంచి రానివద్దు. మన దేశం ఉన్నాడు మన దేశంలో బతకాలి, బయట దేశం ఉండి ఇంట్లోకి ఎంటర్ కానివద్దు. మన బాలాపూర్ మీర్పేట్ సరౌండింగ్ ఉంటున్న హిందువులందరికీ మన హిందూ ఆర్గనైజేషన్స్ పిలుపునిస్తున్నాయన్న. జై శ్రీరామ్ అన్న. అందరికీ నా పేరు వెంకట్, ద వాయిస్ ఆఫ్ హిందూ. ఈ జనవరి 24కి మన బాలాపూర్లో హిందూ ఆర్గనైజేషన్స్ మహాసభ ఏర్పాటు చేస్తున్నాయన్న. ఈ సభ దేని గురించి అంటే ఇల్లీగల్గా ఉంటున్న బంగ్లాదేశ్ ఇంకా మయన్మార్ కొడుకులను తిరిగి దేశం నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి. ఈ సభ బాలాపూర్లోనే చేయడానికి కారణం ఏంటిదంటే ఈ రాయల్ కాలనీ ఇంకా బాలాపూర్ నుంచి ఎంతో దూరంలో లేదు. మనం మనకెందుకు అని పోనీయాన్ని వదిలేసుకుంటే ఈ కొడుకులకు మెల్లమెల్లగా అల్మాగూడ, మీర్పేట్, బడంగ్పేట్ జిల్లాలో కూడా అట్లానే సిటీ అంతా వాకుతుంది గ్రీన్ వైరస్. ఈ కొడుకులను బాలాపూర్ నుంచే ఉల్టా తరిమి కొట్టాలని ప్రతి ఒక్క హిందూ అన్నాన్ని కోరుకుంటున్నా. నేను ఈ జనవరి 24కి ప్రతి ఒక్క హిందూ బంధువు దీంట్లో జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నా. బోలో జై శ్రీరామ్. బర్మా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇక మన తాను చేరి మనకు వెళ్ళకుండా మన అడ్డ మీద ఒక నెలలకు లేబర్ పోయినప్పుడు వాడు 600కే అవుతుంది 400కే అవుతుంది ఓన్ పూట మీద కొట్టినట్టు. నువ్వు ఏం చేస్తావు ఇక్కడ పని దొరకకపోతే మళ్ళీ ఊళ్ళో పోతే ఏదైనా పని ఏదో మళ్ళీ మొత్తం రేపు పొద్దున వాళ్ళంటే అయితే వాళ్ళంటే అవుతుంది. రేపు పొద్దున మళ్ళీ మనకే బాధ ఇవాళ 600లకు వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోయినాక వాడు 2000లకు వస్తాడు. ఇవన్నీ మనం అన్నీ గమనించుకొని 24 తారీఖు నాడు జాగో భాగ్యనగర్ చెన్నో బాలాపూర్ అని చెప్పి ధర్మరక్షణ సభ ఏర్పాటు చేసిండ్రు. ఇది పార్టీ మీటింగ్ కాదు, పార్టీలో ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కలిసి రేపు పొద్దుగాల ఈ మీటింగ్ చేయి మన హిందువులందరూ ఖచ్చితంగా రావాలి. 2 తారీఖు నాడు కాక నీకు చిన్న విషయం చెప్తున్నా, ఓడైతే మన మీటింగ్కి వస్తుంది చూడు ఆడు మనోడు, మీటింగ్కి రానాడు ఓడు బంగ్లాదేశ్ వాడు, మీటింగ్ రానాడు ఓడు బంగ్లాదేశ్ వాడు. రేపు పొద్దుగాల బంగ్లాదేశ్ వాడు మయర్మవాడు ధర్మవాడిని ఈ అడ్డ నుంచి రానివద్దు. మన దేశం ఉన్నాడు మన దేశంలో బతకాలి, బయట దేశం ఉండి ఇంట్లోకి ఎంటర్ కానివద్దు.